హాయ్ ఫ్రెండ్స్, సోనం వాంగ్చుక్ గురించి మాట్లాడుకుందాం. ఆయన జన్మస్థలం లడాఖ్లో ఉంది. 1966 సెప్టెంబర్ 1 రోజు ఆయన జన్మించాడు లడాఖ్లోనే. అతను 9 సంవత్సరాల వరకు అక్కడ స్కూల్ లేనందున తన తల్లి దగ్గరే ఇంట్లోనే విద్యాభ్యాసం బేసిక్స్ నేర్చుకున్నాడు. ఆ తర్వాత శ్రీనగర్లో కొన్ని రోజులు చదువుకున్నాడు మరియు ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళాడు. అక్కడ అతను బయటికి వెళ్ళినప్పుడు వివక్ష అనేది ఎదుర్కోవడం జరిగింది. ఆ తర్వాత అతను ఎన్ఐటి శ్రీనగర్లో ఇంజనీరింగ్ విద్య పూర్తి చేశాడు. ఆ తర్వాత లడాఖ్లోనే అతను ఒక స్కూల్ స్థాపించాడు. ఆ స్కూల్ పేరు ఏంటంటే స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లడాక్. ఇందులో ఈ స్కూల్లో స్పెషల్ ఏంటంటే కేవలం ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రమే జాయిన్ అవుతారు. వాళ్ళకి వాతావరణం గురించి, ప్రకృతి గురించి, మన చుట్టుపక్కల ఉన్న వస్తువులతోటే మనం ఏం తయారు చేసుకోవచ్చు అని చెప్పి అతను విద్య నేర్పించేవాడు. అతను శీతాకాలంలో వృధాగా వెళ్ళే మంచినీటిని అతను ఒడిసిపట్టి అతను ఎలాంటి ఎలక్ట్రిసిటీ లేకుండా ఒక మంచు స్తూపాలను తయారు చేశాడు. అంతేకాదు, ఇంకా మిలిటరీ వారి కోసం ఒక సోలార్ టెంటుల్ని తయారు చేశాడు. అంటే బయట ఉష్ణోగ్రత కంటే అక్కడ 17 degrees ఉష్ణోగ్రత ఉంటుంది అతను తయారు చేసిన టెంటులో. ఇంకా ఇలాంటివి అతను చాలా ప్రయోగాలు చేశాడు. దీని గురించి అతనికి చాలా అవార్డులు కూడా వచ్చాయి. ఆ తర్వాత లడాఖ్ని రాజ్యాంగంలోని 6th షెడ్యూల్లో చేర్చాలని అతను నిరాహార దీక్ష చేయడం జరిగింది. దానికి గాను అతనిపై కేసులు అయ్యాయి, జైల్లో కూడా ఉన్నాడు. ఇతనే కాదు, ఇతని తండ్రి కూడా రాజకీయాల్లో ఉన్నాడు. జమ్మూ కాశ్మీర్లో మంత్రిగా కూడా పనిచేశాడు. అంతేకాదు, ఇందిరాగాంధీ హయాంలో అతను లడాఖ్లోని కొంతమంది ప్రజలను ఎస్టీ హోదా కల్పించాలని నిరాహార దీక్ష చేస్తే అప్పటి ఇందిరాగాంధీ దిగి వచ్చి అతనికి పళ్ళరసం ఇచ్చి నిరాహార దీక్ష విరమించింది. ఆ తర్వాత అర్హులైన వాళ్లకు ఎస్టీ హోదా కల్పించింది. అతని తండ్రి ప్రభావం ఇతని పైన కూడా చాలా ఉంది. ఇతనికి చేసిన సేవలకు గాను రియల్ హీరోస్ అనే అవార్డు వచ్చింది మరియు రోలెక్స్ అవార్డు వచ్చింది. అంతేకాకుండా ఆసియన్ నోబెల్ బహుమతిగా భావించేటువంటి రామన్ మెగసెసే అవార్డు వచ్చింది. ఇంకా చూసుకుంటే చాలా అవార్డులు వచ్చాయి. ఈ అవార్డులన్నీ అతను లడాఖ్లో అతను చేస్తున్న ప్రోగ్రామ్స్ కావచ్చు, అతను ఎలాంటి ఎలక్ట్రిసిటీ లేకుండా మంచు స్తూపం తయారు చేసే విధానం ఏదైతే ఉందో దానికి చాలా అవార్డులు వచ్చాయి. మిలిటరీ వాళ్ళ కోసం చేసిన టెంట్లకు చాలా అవార్డులు వచ్చాయి. మొత్తంగా చూసుకుంటే అతని స్కూల్ నుండి సృష్టించబడిన చాలా వాటికి చాలా అవార్డులు వచ్చాయి. అతను మన దేశానికి సంబంధించిన ఒక గొప్ప సైంటిస్ట్ అని చెప్పుకోవచ్చు. కానీ అలాంటి వ్యక్తిని ప్రజెంట్ గవర్నమెంట్ గురించి చెప్పుకోవాలంటే చాలా తీవ్రమైన ఇబ్బందులు పెడుతుందని అనుకోవచ్చు. ఎగ్జాంపుల్కి లడాఖ్ని 6th షెడ్యూల్లో చేర్చాలని చూసినప్పుడు అతని పైన పెట్టిన కేసులు ఎగ్జాంపుల్గా మనం చూసుకోవచ్చు. ప్రజెంట్ కనుక చూసుకుంటే కాక్రోచ్ జనతా పార్టీ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలని, ఎడ్యుకేషన్ పేపర్ లీక్ అవ్వడం వల్ల విద్యార్థులు చాలా మంది చనిపోయారని, దానికి అకౌంటబిలిటీ తీసుకొని ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలని అతను ప్రజెంట్ వచ్చేసి మళ్ళీ హంగర్ స్ట్రైక్ చేస్తున్నాడు. అతని హెల్త్ కండిషన్ కూడా చాలా సీరియస్ పరిస్థితి ఉన్న తరుణంలో చాలా మంది సెలబ్రిటీలు కూడా బయటకు వచ్చి గవర్నమెంట్ ని ప్రశ్నిస్తున్నారు. ఒక వ్యక్తి, ఒక సైంటిస్టు, అతని లాంటి ప్రాణం మన దేశానికి చాలా అవసరం ఉంటుంది కాబట్టి మీరు త్వరగా నిర్ణయం తీసుకోవాలి ఏదైనా కానీ అని గవర్నమెంట్ పై ప్రెషర్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది అంటే సెలబ్రిటీలు సామాన్యంగా ఎవరి గురించి మాట్లాడరు, కానీ ఫస్ట్ టైం చాలా మంది సెలబ్రిటీలు సోనం వాంగ్చుక్ గురించి మాట్లాడుతున్నారు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. 3 Idiots అనే సినిమాలో సోనం వాంగ్చుక్ జీవితం ఆధారంగానే సినిమా తీశారు. అందులోని అమీర్ ఖాన్ పాత్ర వచ్చేసి సోనం వాంగ్చుక్ జీవితం ఆధారంగా క్యారెక్టర్ను డిజైన్ చేశారు. అంతేకాదు, ఆ సినిమాలో ఒక కామెడియన్ అనుకోవచ్చు, విలన్ అనుకోవచ్చు, ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ కూడా బయటికి వచ్చి సోనం వాంగ్చుక్ కి సపోర్ట్ చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. సోషల్ మీడియాలో ఒక కామెడియన్ విలన్ అయిన వ్యక్తి కూడా సోనం వాంగ్చుక్ కి సపోర్ట్ చేస్తున్నప్పుడు హీరో అయ్యుండి అమీర్ ఖాన్ ఎందుకు సపోర్ట్ చేయడం లేదు అనే కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, మీరు ఏమనుకుంటున్నారు దీనిపైన? ఒక సైంటిస్ట్ ప్రాణానికి దేశంలో విలువ లేదా? ప్రజెంట్ మన దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? సోనం వాంగ్చుక్ లాంటి సైంటిస్ట్ జీవితాన్ని కాపాడుకునే బాధ్యత దేశ ప్రజలపై, అందరిపై ఉంది. సో ఈ గవర్నమెంట్ భవిష్యత్తులో నిర్ణయం ఏం తీసుకుంటుండొచ్చు అనే దాని గురించి మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడ వరకు చూసినారంటే మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది.
మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా సపోర్ట్ గా ఉంటుంది, చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది.